కల్వకుంట్ల తారక రామారావు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2. మొన్నటి వరకు మంత్రిగా చాలా బిజీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అధికారం పోవడంతో కొత్త జాబ్లో జాయిన్ అయ్యారు. మరి శాలరీ ఎంత వస్తుందో తెలియదు కానీ రాత్రనక పగలనక మరో స్టైల్లో చెప్పాలంటే రేయింబావుల్లో కష్టపడుతున్నారు ఈ కొత్త జాబ్లో. ఇంతకీ ఆయన కొత్త జాబ్ ఏంటో తెలుసా? అధికార పక్షంపై బురద జల్లడం. ప్రస్తుతం కేటీఆర్ తీరు చూస్తుంటే ఇలాగే ఉంది. ఈ మధ్య కేటీఆర్ మళ్ళీ ఒకప్పటి ట్విట్టర్, ప్రస్తుత ఎక్స్లో యాక్టివ్ అయ్యారు. వరుస ట్వీట్స్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ తమ పార్టీపై బురద జల్లే పనుడే అంటున్నారు అధికార పార్టీ నేతలు. కేటీఆర్ తీరు చూస్తుంటే అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అదే నిజమవుతుందనే స్టైల్లో కనిపిస్తోందని వాళ్ళు ఫైర్ అవుతున్నారు. ఆయన లేటెస్ట్ ఒక ట్వీట్ చేశారు. అందులో 4 పాయింట్స్ పెట్టారు. రేవంత్ తనపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. 10,000 కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ తన బంధువుకు వచ్చిందని, సెక్రటేరియట్ కింద నిజాం నగర్ను దాచుకున్నారని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో సర్క్యులేట్ చేస్తున్నారు, ఆఖరికి సీఎం పదవిలో ఉండి ఓయూ ఫేక్ సర్క్యులర్ పోస్ట్ చేశారు. ఇలా సాగిపోయింది ఆయన ట్వీట్. చివరిలో అసలు రేవంత్ని ఎందుకు అరెస్ట్ చేయొద్దో చెప్పండి అని ఆయన అన్నారు. ఇది చదివిన వారు బాబోయ్ సీఎం రేవంత్ ఎన్ని ఆరోపణలు చేశారా అని అనిపిస్తోంది. బట్ రియాలిటీ మాత్రం మరోలా ఉంది. అమిత్ షా ఫేక్ వీడియో ఎడిట్ చేసింది, వైరల్ చేసింది సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయం కేటీఆర్ ఎలా కన్ఫర్మ్ చేశారన్నది కేటీఆరే చెప్పాలి. ఇక ఓయూ ఫేక్ సర్క్యులర్ గురించి అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఈ కేసులో ఫేక్ సర్క్యులర్ వైరల్ చేసిన పార్టీ నేత క్రిషాంక్ ఇప్పటికే జైలుకి వెళ్ళొచ్చారు. అయినా ఈ ప్రచారాన్ని మాత్రం మానడం లేదు కేటీఆర్ గారు. ఆఖరికి బీఆర్ఎస్ నేతలు చూపించిన సర్క్యులర్ ఫేక్ అని ఓయూ అనౌన్స్ చేసినా ఆయన అస్సలు ఒప్పుకోవడం లేదు. అయితే కేటీఆర్ ట్వీట్కు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ట్వీట్స్ షురూ చేశారు. హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోను రేవంత్ రెడ్డి గారు సర్క్యులేట్ చేశారని మీరు ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నిస్తున్నారు. మీరేమైనా విచారణ అధికారా లేక అమిత్ షా ఏజెంటా అంటూ రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. కేటీఆర్కి ఏకంగా 9 ప్రశ్నలను సంధించారు కాంగ్రెస్ నేత అనిల్ ఈరపత్రి. ఇది ఒకటే కాదు, ఈ మధ్య కేటీఆర్ చేసే కొన్ని ఆరోపణలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. ఏకంగా హత్యలను కూడా కాంగ్రెస్ నేతలు మెడకు చుడుతున్నారు ఆయన. కావాలంటే మీరు వినండి. శ్రీధర్ రెడ్డి గారి దారుణమైన హత్య ఒక పాశవిక, ఒక అమానుషమైన దారుణమైన ఘాతకం ఇది. దీనికి ఖచ్చితంగా బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు గారే తీసుకోవాలి. ఎందుకంటే ఇది మొదటి హత్య కాదు కొల్లాపూర్లో. ఈ ప్రభుత్వం వచ్చినాక పేరుకేమో ప్రజాపాలన, కానీ చేస్తున్నది ప్రతీకార పాలన. ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో తనకు వత్తాసు ఎవరెవరు పలకలేదో వారి మీద ప్రతీకారం తీర్చుకునే దిక్కుమాలిన పాలన ఇది కాంగ్రెస్ పాలన. ఇవాళ ఈ దారుణమైన హత్యకు ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే. అందులో ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ మంత్రి కొల్లాపూర్లో, మన తెలంగాణలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని ఇక్కడ తెచ్చి జనవరిలో మల్లేష్ యాదవ్ మృతికి కారణమైనారు. మరి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి మృతికి కూడా కారణమైనారు. ఒకటే నియోజకవర్గంలో 4 నెలల వ్యవధిలో 2 హత్యలు జరిగినాయంటే మరి మంత్రి గారి ప్రోద్బలం లేకుండా, మంత్రి గారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు. ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రి గారిని బర్తరఫ్ చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని. మంత్రి జూపల్లి కృష్ణారావుపై కేటీఆర్ చేసిన సంచలన ఆరోపణలు. మరి విపక్షంలో ఉన్న కేటీఆర్ ఇలా మాట్లాడితే అధికార పక్షంలో, అందులో మంత్రి అయిన జూపల్లి ఊరుకుంటారా? అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. మరి ఆయన ఏమన్నారో కూడా విందాం. ఇది పూర్తి వివరాలు తెలియనియండి, ఏం జరిగిందో అని చెప్తా ఉన్నాము. ఒకవేళ అంటే ఏం జరిగిందో తెలుసుకుందాం, పూర్తి వివరాలు తెలియనియండి అని ఆయన్నే అంటున్నాడు. మరి పూర్తి వివరాలు ఏం జరిగిందో తెలియకుండా జూపల్లి ప్రోద్బలం ఉంది, హస్త ఉందని ఆరోపణ చేస్తుందంటే మరి ఎంత నిజాయితీ ఉందో ఇక్కడనే అర్థమవుతా ఉంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎట్లయిపోయిందంటే రాజకీయంగా ఏ రకంగా వాడుకోవాలనే కింద వాళ్ళకు ఒకటి ఉంది. నా పైన ఒకటి ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నేను బీఆర్ఎస్ పైన తిరుగుబాటు చేసిన తర్వాత, ఎదిరించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడ్డది. ఆ దుగ్ధ, ఆ కసితోటే 4 రోజుల క్రితం వాళ్ళ బాకా పత్రిక, కేసీఆర్ మాటల్లో ఏమంటారు కదా, కేసీఆర్ మాటల్లో బాకా పత్రిక, కరపత్రిక, పతాక శీర్షికన హెడ్లైన్స్, నిన్నటి లక్ష్మీపతి కూడా హెడ్లైన్స్లో వచ్చింది.
కేటీఆర్ మాట ఇంకో మాట్లాడు గతంలో కూడా జరిగింది అన్నాడు. అంటూ ఆయన నిన్న మాట్లాడిన సందర్భంలోనే గంట్రావుపల్లికి సంబంధించి గతంలో జరిగింది అన్నాడు. గతంలో కూడా జరిగిందని ఇట్లే మాట్లాడారు. గతంలో జరిగిందనే దానిపైన కూడా ఇట్లే మాట్లాడడం జరిగింది. హెడ్లైన్స్లో పాలమూరులో మరో రాజకీయ హత్య. కౌంటర్లు ఎన్కౌంటర్లు మొత్తానికి డైలాగ్ వార్ తెలంగాణ రాజకీయం ప్రస్తుతం దీని చుట్టే తిరుగుతోంది. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా కేటీఆర్ ఈ మధ్య డోస్ పెంచారు. అయితే ఇవన్నీ ఆరోపణలే. నిజానికి విపక్షానికి విమర్శలు చేయొచ్చు, ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయొచ్చు, విపక్షంలో ఉన్న పార్టీకి ఆ హక్కు ఉంటుంది. బట్ ఇలా అర్థం లేని ఆరోపణలు చేయడం వల్ల వచ్చేది ఏంటనేది వాళ్ళకే తెలియాలి. మొత్తానికి కేటీఆర్ తీరు చూస్తుంటే ప్రజల్లో ఒక ఒపీనియన్ క్రియేట్ చేయడమే పనిగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. పదే పదే ఒకే విషయాన్ని చెప్పడం, ట్వీట్ చేయడం చేస్తున్నారు ఆయన. దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్. సో స్లోగా ప్రజల్లో ప్రస్తుత సర్కార్ సీఎం రేవంత్ రెడ్డిపై ఒక ఒపీనియన్ క్రియేట్ చేయడం దీని వెనుకున్న వ్యూహంగా కనిపిస్తోంది. అయితే తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళన్న విషయం ఆయనకు తెలియంది కాదు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.